చాలా మంది జంటలు ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో విసుకొచ్చేసి చాలు ఇంకా మాకు వద్దు ట్రీట్మెంట్ అని స్టాప్ చేసేస్తారు. తర్వాత వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇలాంటివి మిరకల్ మీరు విని ఉంటారు. దీనికి కారణం ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్ నుంచి. సో యూజువలీ కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఒక 2-3 years ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొంతమంది అయితే 2-3 monthsకే స్ట్రెస్లో వచ్చేసి ట్రీట్మెంట్ ఆపేస్తారు. వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. కొన్ని పేషెంట్స్ కూడా వస్తారు సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు ఇలాగ ట్రీట్మెంట్ తీసుకొని ఆపేసినాము, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అందరూ ఇది మిరాకిల్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇది మిరాకిల్ కాదు, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. దీని వెనక సైన్స్ ఏమి అంటే, యూజువల్లీ కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా స్ట్రెస్లో ఉంటారు. అరే ఇన్ని మెడిసిన్స్ వాడాలి, డాక్టర్ విజిట్ ఉంటుంది, ఈ టైంలోనే కలవాలి. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మీ బాడీలో కార్టిజోల్ హార్మోన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో కార్టిజోల్ హార్మోన్స్ ఎక్కువ అయింది అంటే మీ బాడీలో రీప్రొడక్టివ్ హార్మోన్స్ అంటే ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి ఏం హార్మోన్స్ కావాలి, మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్కి ఏం హార్మోన్స్ కావాలి, ఈ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో అలాంటి టైంలో ఏమవుతుంది, మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, భార్యాభర్తలు కలవకపోతారు, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేయగానే మీకు ఈ స్ట్రెస్ అనేది ఉండదు, రిలాక్స్ అయిపోతారు. సో కార్టిజోల్ హార్మోన్స్ తగ్గిపోతుంది. అప్పుడు మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఏమవుతుంది, నార్మల్ అయిపోతుంది. సో ఈ రిలాక్సేషన్ వల్ల ఏమవుతుంది, ఎగ్ పెరిగి విడుదల అవుతుంది, స్పర్మ్ కౌంట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ కొన్నిసారి ఏమవుతుంది అంటే, ఇలాగ మీరు కొన్ని మెడిసిన్స్ తీసుకొని ఉంటారు, దాని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటాం. అంటే యూజువల్లీ ఈ నెల స్పర్మ్ రిలీజ్ అవుతుంది అంటే దాని ప్రొడక్షన్ 2-3 months నుంచి ఉంటుంది. సో ఆ 2-3 months మీరు ఏం మెడిసిన్స్ తీసుకున్నారో దాని ఎఫెక్ట్ ఈవెన్ ప్రెజెంట్ ఈ మంత్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ మంత్ ఏముంటుంది దానిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కొన్నిసారి స్ట్రెస్ లేనప్పుడు ఏమవుతుంది, మీరు ముందు నుంచి ఏం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తారు. మళ్ళీ మీకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరుకుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, మళ్ళీ భార్యాభర్తలు ఇంకా క్లోజ్ అవుతారు, భార్యాభర్తలు కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ సైకలాజికల్ రిలేషన్షిప్ ఏముంటుంది, ఇంటిమేసీ ఎక్కువ అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. మళ్ళీ ట్రీట్మెంట్ స్ట్రెస్లో ఏముంటారు, అది స్ట్రెస్ ఉండదు స్టాప్ చేసిన తర్వాత. సో ఎక్కువ సేపు నిద్ర చేస్తారు, అది కూడా మీ ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అరే అందరికీ మిరాకిల్ అవుతుంది అని వెయిట్ చేయవద్దు. ఒక 6 months 1 year తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మళ్ళీ మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462230666, సెల్ 9390433887.